ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాబాయ్ ప్లీజ్ బాబాయ్ ఈ ఒక్క టాబ్లెట్ వేసుకో బాబాయ్, నా మాట విను. అసలే నీకు స్టంట్ వేశారు. అబ్బా నాకు టాబ్లెట్లు టానిక్లు వద్దమ్మా. నన్ను బయటికి పంపిస్తే హైదరాబాద్ వెళ్ళిపోతాను. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? వెళ్లకుండా ఎవరు వద్దన్నారు? అబ్బా విసుక్కోకండి, అసలే మా బాబాయ్కి స్టంట్ వేశారు. హలో, స్టంట్ లేసినప్పుడు స్టంట్ లేకుండా ఇంట్లో కూర్చోవాలి. ఇలా ఎవరమ్మన్నారు? ఏదో బుద్ధి గడ్డి తినొచ్చాను లేవయ్యా. అల్లుళ్ళు కొడుకులతో సమానం అంటారు. నన్ను బయటికి పంపిస్తే నేను మిమ్మల్ని దేవుళ్లతో సమానం అనుకుంటానయ్యా. మీరు మమ్మల్ని దేవుళ్ళని చేసినా ఆ దయ్యం నుంచే మేము మిమ్మల్ని కాపాడలేం. హలో గాయ్స్. మావయ్య, దయ్యం దెబ్బకి మన పరిస్థితి ఎలా ఉంది? నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అల్లుడు. నువ్వు ఏదో ఒకటి చేసి నన్ను బయటికి పంపించల్లుడు. వద్దాం అనుకున్నప్పుడు ఉత్తరం ముక్క రాయటమో ఫోన్ చేయటమో చెయ్యాలి. అలా కాకుండా చేతులు ఊపుకుంటూ వచ్చేస్తే ఇలాగే అనిపించాల్సి వస్తుంది. అయ్యో మా బాబాయ్ అలా అనకండి, అసలే మా బాబాయ్కి స్టంట్లు వేశారు. శ్రావణే, నాకేసింది ఒకే స్టంట్. నువ్వు 10 మందికి చెప్పి 10 స్టంట్లు వేసి నువ్వు నన్ను స్టంట్ మాస్టర్ చేయకు. మావయ్య, ఆల్రెడీ దయ్యం దెబ్బ తిన్నావు, ఇప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు. ఇంకో 2 స్టంట్లు పడితే అప్పుడు నిజంగానే స్టంట్ మాస్టర్ అవుతావు. మరేం చేయమంటావు అల్లుడు? సిటీలో హాయిగా ఉండాల్సిన వాడిని ఈ దయ్యాల కొంపకొచ్చి పడి పెన్షన్ తీసుకునే వయసులో టెన్షన్ తీసుకుంటున్నాను. అల్లుడు అల్లుడు, నేను బయటపడే దారి ఏదైనా ఉంటే చెప్పలుడు. ఇక్కడ నుంచి బయటపడ్డానికి నా దగ్గర ఒక దారుంది. ఏంటది? చేస్తానంటే చెప్తా. అనయ్య, అవునన్నయ్య, మా భార్యల కోసం వాళ్ళ బాబాయ్ కోసం ఏం చేయమన్నా చేస్తామన్నయ్య. చెప్పనయ్య, చెప్పు. అయితే అన్నయ్య కోసం ఏమి చేయరన్నమాట. ఇది మీరో నేనో చేయాల్సింది కాదు, ఈయనే చెయ్యాలి. అల్లుడు, ఈ వయసులో నేనేం చేయగలను అల్లుడు? అవును బావు గారు, నైట్ వీళ్ళిద్దరూ ట్రై చేసి నడుములు ఇరగొట్టుకున్నారు. మొన్న ఆ ఓనర్ ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. అలా మా బాబాయ్ గారికి ఏదైనా జరిగితే? బా, మీరు ఊరికే అనవసరంగా కంగారు పడకండి, అలాంటిది ఏం జరగదు. అల్లుడు, ఇంతకీ నేనేం చేయాలి చెప్పు. సింపుల్ మామయ్య, నువ్వు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఏ ఫోర్స్ తో ఎంట్రీ ఇచ్చావో ఒకసారి రివైండ్ అండ్ ప్లే చేసుకో. శంకర్, శంకర్, తలుపు తీవయ్యా. ఇప్పుడు కూడా అంతే ఫోర్స్ తో, అంతే షౌట్ తో వెళ్ళిపోండి బయటికి. ఏ దయ్యం నీకు అడ్డుపడదు, ఆపదు. ఆపితే? అరే ఆపదని చెప్తున్నాను కదా. అల్లుడు, ఒకవేళ నిజంగా ఆపితే? ఏం కాదని చెప్తున్నాను కదా. అంతేనా? సరే అల్లుడు, నీ మీద నమ్మకంతో ప్రయత్నిస్తాను. కానీ నాకేమైనా జరిగితే మా 3 అమ్మాయిల బాధ్యత నీదే. ఓరి బాబు, అక్కడికి ఏదో మీరే వాళ్ళని పెంచి పోషించేస్తున్నట్టు ఇప్పుడు ఆయనే కదా చూసుకుంటున్నారు. చూసుకుంటున్నాడు అనుకో. అంటే అది ఎవరి పాటికి వాళ్ళు నన్ను ఆడేసుకుంటున్నారు. ఈ దెయ్యం గోల దెయ్యంది. ఈ దెయ్యం నన్ను సతాయించి చంపుతుంది. ఇదేంటి ఈ జెండే, ఈ నీలాంబరి 2 రోజులుగా బయటికే రావట్లేదు. మేమేమో బయట ఆ దెయ్యంతో టెన్షన్ పడుతుంటే వీళ్ళు లోపల హ్యాపీగా కులుగుతున్నారన్నమాట. వీళ్ళు వీళ్ళ వృద్ధ ప్రేమలు వృద్ధ జంట. ఇలా కాదు, వీళ్ళ సంగతి చెప్తాను. ఏమయ్యా జెండే, ఓ జెండే, ఏమో నీలాంబరి, ఏమయ్య జెండే. ఈ జెండే నీలాంబరి కనపట్లేదు, ఎక్కడికి పోయారు? కొంపతీసి లేచిపోయారా ఏంటి? శివారెడ్డి గారు, ఏది అనరా అంత పెద్దగా అరిచుండావా? అవును, నా సెల్లులు ఎదుగుచుండవేందే? పద బయట పద. హలో, ఒక్క నిమిషం ఆగండి. మీరు అనుకున్నట్టుగా ఎవ్వరూ లేరు ఇక్కడ. ఏం మాట్లాడుతా ఉండవరా? హలో, అంత లేదు ఇక్కడ. మీ చెల్లి ఆ జెండే ఈ రూమ్ లోనే లేరు. ఎవరూ లేకపోవడమేందే? 2 రోజుల నుంచి మూసిన తలుపులు మూసినట్టు ఉండాయి. ఇద్దరు యాడికి పోయి ఉండారో? వేస్ట్ పీసులు అని చెప్పి
ఇక ఇద్దరిని చికెన్ పీసుల్లాగా ఆ దెయ్యం నవిలి మింగేసినట్టుంది. ఆ, దయ్యము మింగలేదు, భూతము మింగలేదు. వాళ్ళిద్దరూ సేఫ్ గానే ఉన్నారు. ఆ, ఈ సంగతి నీకెలా తెలుసు శంకర్? వాళ్ళని ఇంటి నుంచి భద్రంగా బయటికి పంపించింది సారే కాబట్టి. ఆ, మ్. ఏందే శంకరెడ్డి, యాదగిరి చెప్పేది నిజమేనా? అవును శివారెడ్డి, పెట్టెలోంచి దయ్యం బయటకు వచ్చిన రోజునే వాళ్ళని నేను బయటికి పంపించేశాను. ఆ జెండేని పంపితే పంపినావు, ఆయనతో పాటు ఫ్రెండ్లీగానే అమ్మాయిని ఎట్ట పంపినావప్పా? అబ్బా, అస్తమాను అమ్మాయి 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 అనకండి. అమ్మాయి అంటే వయసులో ఉన్న వాళ్ళని, నీ కూతురు లాంటి వాళ్ళని అంటారు. నా కూతురు, నా కూతురు ఏడా? నా కూతురు శంకరెడ్డి. నువ్వేం టెన్షన్ పడకు, నీ కూతురు కూడా వాళ్ళిద్దరితో సేఫ్ గా ఉంది. ఆ ముగ్గురిని శంకర్ సార్ ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టారు. శంకరెడ్డి, నువ్వు నిజంగా చాలా గొప్పడు అప్పా. నా బిడ్డని, నా చెల్లిని ఇద్దరిని కాపాడినావు. శత్రువైనా కూడా నీకు చేతులెత్తి దండం పెట్టాలనుండాదే. మా శంకర్ సార్ అంతే రెడ్డి గారు. ఆపదలో ఉన్నది మిత్రుడైనా శత్రువైనా ఆఖరికి దెయ్యమైనా సరే కాపాడి తీరుతారు. అవునప్పా, చాలా మంచి మాట చెప్పినావు. శంకరెడ్డి, నీది మామూలు గుండె కాదప్పా, గొప్ప గుండె. ఏమండి ఆపండి. ఈ యాదగిరి అంటే శంకర్ వెంట ఎప్పుడు తోకలాగా అంటి పెట్టుకుని భజన చేస్తా ఉంటాడు. మీకేమైందండి? మీరు విల్లని, మీది నెగిటివ్ రోల్ అని మర్చిపోయారా ఏంటి? ఏమండి, పాజిటివ్ గా మారితే క్యారెక్టర్ లో డెప్త్ ఉండదు, పైగా స్పేస్ అసలు ఉండదు. అవును, నెగిటివ్ గా ఆలోచించి ఆలోచించి ఎదగకుండా అంతే ఉండిపోయాడు. ఏం ఓనరు, నేనందరినీ మంచిగా మార్చాలని ట్రై చేస్తుంటే నువ్వేంటి నీ బుద్ధి చూపిస్తున్నావా? అది కాదు శంకరు, నువ్వు హీరోవి, హీరోలా ఉండాలి. ఈయన విలను, విలన్లా ఉండాలి. అప్పుడే కదా హీరోకి విలన్కి మధ్యన కాంపిటీషన్ ఉండేది. నీ స్వలాభం కోసం కక్కుర్తి డైలాగులు చెప్పుకో. ఎంత చెడ్డ క్యారెక్టర్ అయినా ఎప్పుడొకప్పుడు మంచిగా మారాల్సిందే. బాబాయ్, ఈ ఓనర్ తప్ప అందరూ మారుతున్నారు. ఏం చేద్దామంటావు? వీడిది కుక్క తోక వంకర్ లాంటి బుద్ధి సార్, అది అప్పటికే మారదు. సర్లేవయ్యా, నా గురించి డిస్కషన్ ఎందుకు? ఇప్పుడు ఏంటి, జెండేని, రెడ్డి గారి చెల్లెల్ని, కూతుర్ని ఇల్లు దాటించేశారు. నెక్స్ట్ ఎవరిని పంపిస్తున్నారు? గౌరీ వాళ్ళ బాబాయ్ని. ఛాన్సే లేదు. అనవసరంగా ఆయన అప్పుడు వచ్చి ఇరుక్కుపోయాడు. అడుగు బయట పెడితే ఆ దెయ్యం ఈడ్చి ఈడ్చి తన్నుతుంది. అంత లేదు, ఆయన ఎలా వచ్చాడో అలాగే పంపిస్తాను. అబ్బా, జెండే వాళ్ళనంటే ఆ దెయ్యం అలా కురికేసినప్పుడు గుట్టుగా ఇల్లు దాటించేసి ఉంటావు, కానీ అలా పంపలేవు. ఎలా పంపిస్తానో చూద్దు గాని దా. రావాలి రండి రెడ్డి గారు.